హాయ్ ఎవ్రీవన్. సో ఇందాక వీడియోలో హ్యాష్ సెట్లో మనకి కావాల్సిన ఆపరేషన్స్ అన్ని చూసాం కదా, క్రియేషన్, డిలీషన్, ఫైండింగ్ సైజ్ అండ్ సో ఆన్. సో ఇంకొక ఆపరేషన్ ఉంది, లైక్ టు సర్చ్ ఈస్ ఇఫ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అ హ్యాష్ సెట్, రైట్? సో అసలు అది ఎలా చేయాలో చూద్దాం. లెట్సే నాకు ఈ యారే ఉంది కదా, ఆ ఏ అనే యారేలో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ అన్ని 1 by 1 హ్యాష్ సెట్లోకి యాడ్ చేసుకున్నాను, రైట్? ఫర్ లూప్ యూస్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ ఆఫ్ ఏని సెట్లోకి యాడ్ చేసుకున్నాను, రైట్? ఇప్పుడు నేను సెట్ని సర్చ్ చేశాను అనుకోండి, నాకు ఈ సెర్చ్లో ఉన్న ఈ యారేలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అన్ని సెట్లోకి యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. అండ్ జస్ట్ టు చెక్ ఇఫ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్ ఆర్ నాట్, సెట్ డాట్ కంటైన్స్, సింప్లీ సెట్ డాట్ కంటైన్స్. ఇదేంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఇక 11 ఉంది కాబట్టి నాకు ట్రూ ఇస్తుంది. 11 ఆల్రెడీ నాకు యారేలో ఉంది కాబట్టి లెట్ మీ ప్రింట్ ఇట్. సో 11 ఆల్రెడీ ఉంది కాబట్టి ట్రూ ఇచ్చింది. లెట్సే నేను ఇంకా కొత్త ఎలిమెంట్ ఏమైనా 80 లేనిది ఇచ్చాను అనుకోండి, ఫాల్స్ వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, 1 సెకండ్, ఫాల్స్ వచ్చింది. ఓకే, సో టు చెక్ ఇఫ్ ఏ ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ హ్యాష్ సెట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ సెట్ డాట్ కంటైన్స్ ఆఫ్ ఎలిమెంట్, రైట్? సో అండ్ సెర్చింగ్ హ్యాషింగ్ వీళ్ళు మనం చూసాం. ఒక ఎలిమెంట్ ఉందో లేదో సెర్చ్ చేయాలంటే హ్యాష్ సెట్లో ఇట్ టేక్స్ ఆర్డర్ ఆఫ్ 1 కదా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి అనిపించవచ్చు, లెట్స్ సే నేను ఇందులో 11 అనే ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నాను కదా. 1 సెకండ్, లెట్ మీ టేక్ దిస్. సో ఓకే, ఇప్పుడు నేను 11 అనే ఎలిమెంట్ని సెర్చ్ చేస్తున్నానంటే ఐడియల్గా ఒక యారేలో డైరెక్ట్గా నేను సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి? n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, 1 by 1 సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఎలిమెంట్ ఉందో లేదో చూడొచ్చు. సో విచ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n ఎలిమెంట్స్ ఉంటే n ఎలిమెంట్స్ని 1 by 1 చూస్తూ వెళ్ళాలి, రైట్? ఒకవేళ హ్యాష్ సెట్ యూస్ చేశారనుకోండి, ఫస్ట్ నేను హ్యాష్ సెట్ని బిల్డ్ చేయాలి కదా. n ఎలిమెంట్స్ యారేలో ఉన్నాయి. సో హ్యాష్ సెట్ని బిల్డ్ చేయాలంటే ఏంటి, ఈ ఫర్ లూప్ జరుగుతుంది, n టైమ్స్ జరుగుతుంది. అండ్ ఒక్కొక్కసారికి ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇది ఆర్డర్ ఆఫ్ n, ఆబ్వియస్లీ n టైమ్స్ ఇది జరుగుతుంది కాబట్టి n టైమ్స్ n ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1 by 1 యాడ్ చేస్తున్నాం హ్యాష్ సెట్లోకి, ఆర్డర్ ఆఫ్ n. ఇప్పుడు నేను 11 ఉందో లేదో ఫర్ ఎగ్జాంపుల్ 18 అనేది ఉందో లేదో చూడాలంటే నాకు ఆర్డర్ ఆఫ్ 1, అంతే కదా. నేను ఒక ఎలిమెంట్ని హ్యాష్ సెట్లో ఉందో లేదో చూడాలంటే నాకు ఆర్డర్ ఆఫ్ 1లో అయిపోతుంది, రైట్? హ్యాషింగ్లో మనం డిస్కస్ చేసాం దీని గురించి, రైట్? కాకపోతే ఇక్కడ ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ని సెర్చ్ చేయాలంటే హ్యాష్ సెట్లో ఆర్డర్ ఆఫ్ n ఏమో ఫర్ క్రియేటింగ్ ద హ్యాష్ సెట్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ 1 టు సర్చ్ ఇఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్ దేర్ ఆర్ నాట్. అదే డైరెక్ట్గా యారేలో చేయాలనుకోండి, అది కూడా ఆర్డర్ ఆఫ్ n, అంటే 1 times యారే మొత్తం ఒకసారి ట్రావర్స్ అయితే మనకు ఆ ఎలిమెంట్ ఉందో లేదో తెలుస్తుంది. సో ఇక్కడ మనకి పెద్ద వేరియేషన్ ఏం కనిపించట్లేదు. ఇది కూడా ఆర్డర్ ఆఫ్ n, ఇది కూడా ఆర్డర్ ఆఫ్ n కదా. ఆర్డర్ ఆఫ్ n ఎలాగో బిల్డ్ చేయడానికి పడుతుంది టైం మనకి. సో ఇది కూడా ఆర్డర్ ఆఫ్ n, బట్ మనకి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది? సో లెట్స్ సే దట్ k క్వైరీస్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు ఈ యారేలో ఎలిమెంట్ ఉందా లేదా అనే క్వైరీస్ k ఉన్నాయి అనుకోండి, అంటే 1 by 1 k ఎలిమెంట్స్ ఇస్తాను మీకు. ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఎలిమెంట్ మీకు ఉందో లేదో సెర్చ్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి అనుకోండి. ఇప్పుడు నేను యారే యూజ్ చేశాను అనుకోండి, ఒక్క సెర్చ్కి యారే మొత్తం చూడాలి కదా, ఆర్డర్ ఆఫ్ n, రైట్? సో ఇది k టైమ్స్ జరుగుతుంది. సో k టైమ్స్ ఎంత అవుతుంది? k టైమ్స్ ఆర్డర్ ఆఫ్ n, ఆర్ యూ కెన్ సే ఆర్డర్ ఆఫ్ kn, రైట్? ఆర్డర్ ఆఫ్ kn అవుతుంది కదా. సో ఇక్కడ k అనేది కాన్స్టెంట్ కదా, ఎందుకంటే మీకు సెర్చ్ క్వైరీస్ కూడా ఇక్కడ కైండ్ ఆఫ్ ఇన్పుట్టే అనుకోవాలి. ఎందుకంటే నేను ఒకసారి మీకు 10 ఇవ్వచ్చు, ఒకసారి 100 ఇవ్వచ్చు, ఒకసారి బిలియన్ సెర్చ్ క్వైరీస్ ఇవ్వచ్చు మీకు, రైట్? ఇక్కడ ఆర్డర్ ఆఫ్ kn అవుతుంది, రైట్? అదే ఇప్పుడు నేను హ్యాష్ సెట్ యూస్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే బిల్డ్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n పట్టింది. యాజ్ యూజువల్ యారేలోకి బిల్డ్ చేయాలంటే ఆర్డర్ ఆఫ్ n పట్టింది, రైట్? బిల్డ్ చేసిన తర్వాత ఒక్క ఎలిమెంట్ ఒక్కసారి సెర్చ్ చేయాలంటే ఆర్డర్ ఆఫ్ 1 కదా. ఒక్క ఎలిమెంట్ 18 అనేది ఉందో లేదో సెర్చ్ చేయాలంటే నాకు ఆర్డర్ ఆఫ్ 1. నేను k టైమ్స్ ఇది చేయాలనుకోండి, k టైమ్స్ ఆర్డర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ k, రైట్? సో నాకు ఓవరాల్గా ఎంత పడుతుంది? బిల్డ్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n ప్లస్ k సెర్చ్ క్వైరీస్కి ఆర్డర్ ఆఫ్ k, రైట్? దిస్ ఈజ్ వెరీ లెస్ దెన్ ఆర్డర్ ఆఫ్ nk, అంతే కదా. ఇప్పుడు ఇది 100, n 100, k 100 అనుకోండి, ఆర్డర్ ఆఫ్ nk ఏమవుతుంది? నియర్లీ 10,000 కదా. ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ k 200 ఈజ్ వెరీ లెస్ దెన్ 10,000, రైట్? సో అందుకనే
మల్టిపుల్ సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటే ఎప్పుడైనా మనకి హ్యాష్ సెట్లో విల్ బీ యూజింగ్ ఒక యారేలో మల్టిపుల్ టైమ్స్ సెర్చ్ చేయాలనుకోండి, సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ టు యూజ్ ఏ హ్యాష్ సెట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్? సో లెట్స్ ఏ ఒక యారే ఉంది, నేను ఒక టార్గెట్ ఇచ్చాను మీకు లైక్ గివెన్ ఏ టార్గెట్, ఫైండ్ ఇఫ్ దెర్ ఆర్ 2 ఎలిమెంట్స్ ఇన్ యారే హూస్ సమ్ ఇస్ టార్గెట్. అంటే ఇక్కడ టార్గెట్ 10 అయింది అనుకోండి, I have to find if there is a pair of elements which adds to 10. ఇక్కడ మీరు చూస్తే 3, 7 యాడ్ చేస్తే 10 అయింది, రైట్? ఇప్పుడు నేను యారేలో చేశాను అనుకోండి, ఒక నార్మల్ హ్యాష్ సెట్ లేకుండా నార్మల్గా చేశాను అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ నేను ఈ పొజిషన్కి వెళ్తాను, 1 తీసుకుంటాను, రైట్? ఫస్ట్ పొజిషన్లో. అండ్ మిగతా ఎలిమెంట్స్ అన్నీ చూసి 10 కావాలంటే నాకు ఇంకో ఎలిమెంట్ 9 కావాలని తెలిసిపోద్ది కదా. 10 - 1 చేస్తే నాకు ఇంకొక నెంబర్ ఏమి ఉండాలో తెలిసిపోద్ది. సో నేను ఈ ఎలిమెంట్స్ అన్నీ సెర్చ్ చేసి 9 ఉందో లేదో చూస్తాను, రైట్? అదొకటి. నెక్స్ట్ ఏం చేస్తాను? సెకండ్ ఎలిమెంట్ 2 తీసుకుంటాను, మిగతా ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని ఇందులో ఆ 8 ఉందో లేదో చూస్తాను. 1 తీసుకుని సెర్చ్ 9, 2 తీసుకుని సెర్చ్ 8, అలానే నెక్స్ట్ 3 తీసుకుని సెర్చ్ 7, నెక్స్ట్ 70 అనే ఎలిమెంట్. 70 ఉందంటే టార్గెట్ 10 అవ్వాలంటే -60, ఓకే? అలానే 5 తీసుకుంటే ఐ విల్ సెర్చ్ ఫర్ 1 more 5, ఐ విల్ సెర్చ్ ఫర్ 1 more 5, ఇలా చేసుకుంటే ఉండాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి మిగతా అన్ని ఎలిమెంట్స్లో నాకు కావాల్సిన రిమైనింగ్ సమ్ ఉందో లేదో చూడాలి. అంటే 10 తీసుకున్నాను అనుకోండి, 1 దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ నాకు 9 కావాలి కదా, మిగతా అరే మొత్తం ట్రావర్స్ చేసి నేను 9 ఉందో లేదో చూడాలి. సో ఒక్కసారి ఈ ఒక్క సెర్చ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది నాకు? n-1 ఎలిమెంట్స్ని చూడాలి కదా. 1 దగ్గర నిలబడి నేను 1 దగ్గర నిలబడతాను, రైట్? అండ్ మిగతా అన్నీ కూడా ఒకసారి ఇటరేట్ అవుతాను, రైట్? సో ఆర్డర్ ఆఫ్ n-1 కదా, అంటే n-1 ఎలిమెంట్స్ని సెర్చ్ చేస్తే కానీ నాకు 9 ఉందో లేదో తెలియదు. దీన్నే ఆర్డర్ ఆఫ్ n అని కూడా అనొచ్చు కదా, n-1 పెద్ద తేడా లేదు, ఆర్డర్ ఆఫ్ n అనొచ్చు, రైట్? సో ఇలా నేను n ఎలిమెంట్స్కి చేయాలి, అంతే కదా. ఫస్ట్ 1 దగ్గరికి వెళ్ళి 9 చూడాలి, అలానే నెక్స్ట్ 2 దగ్గరికి వెళ్ళి 8 చూడాలి, 3 దగ్గరికి వెళ్ళి 7 చూడాలి, రైట్? ఇది అన్నీ చేయాలి. ఐ మీన్ ప్రతి పొజిషన్కి నేను ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇది n టైమ్స్ చేస్తాం కాబట్టి ఓవరాల్గా టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది, రైట్? అదే ఇప్పుడు హ్యాష్ సెట్ యూస్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నేను హ్యాష్ సెట్లో ఏం చేస్తానంటే, లెట్ మీ రిమూవ్ దిస్. సో హ్యాష్ సెట్లో ఫస్ట్ నేను సెట్లో 1 అనేది ఫస్ట్ యాడ్ చేయను, 1 దగ్గర నిలబడతాను. 1 దగ్గరికి వెళ్ళి నిలబడి నేను 1 దగ్గర నిలబడితే నాకు టార్గెట్ 10 కావాలనుకోండి, నాకు 9 ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దాకా నేను చూసిన ఎలిమెంట్స్లో 9 ఉందో లేదో చూస్తాను, లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను? నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను, 2 దగ్గరికి వెళ్తాను. ఇక్కడ 1 దగ్గర ఉండి 9 లేదు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇది అయిపోగానే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళే ముందు నేను 1ని సెట్లోకి యాడ్ చేసుకుంటాను, రైట్? ఇప్పుడు నేను 2 దగ్గరికి వెళ్తాను. 2 దగ్గరికి వెళ్తే నాకు టార్గెట్ 10 రీచ్ అవ్వాలంటే 8 అనే ఎలిమెంట్ కావాలి. 8 అనే ఎలిమెంట్ కావాలి అంటే ఈ సెట్లో నేను చూస్తాను 8 ఉందా లేదా, లేదు, రైట్? ఇప్పుడు నేను నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళే ముందు నేను 2ని ఇందులోకి యాడ్ చేసి పెట్టుకుంటాను, రైట్? నెక్స్ట్ 3 దగ్గర నిలబడతాను, 7 ఉందో లేదో చూడాలి, లేదు. కాబట్టి నేను 3 యాడ్ చేసుకుని నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను. నెక్స్ట్ అలానే 70 యాడ్ అవుతుంది, 5 యాడ్ అవుతుంది, 6 యాడ్ అవుతుంది, ఇలా లెట్స్ సే ఇవన్నీ అయిపోయినాయి అనుకుందాం స్టెప్స్. 70, 5, 6. ఇప్పుడు నేను 7 దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ సెర్చ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ 3 ఉంది అని కనిపిస్తుంది. ఆర్డర్ ఆఫ్ 1లో నాకు 3 ఉందో లేదో తెలుస్తుంది. సో ఇక్కడ నేనేం చేయొచ్చు? ట్రూ రిటర్న్ చేయొచ్చు, ఎస్ నాకు కావాల్సిన పేరు ఉంది అని నేను రిటర్న్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి? మీరు ఒకటి గమనిస్తే ఓవరాల్గా నేను హ్యాష్ సెట్లో n ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఈ మొత్తం ప్రొసీజర్ అయ్యే వరకు ఫస్ట్ పొజిషన్లో ఉండి సెకండ్ పొజిషన్కి వెళ్ళే ముందు నేను ఫస్ట్ని యాడ్ చేస్తున్నాను, రైట్? అలానే చివరికి వచ్చేసరికి అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేశాను అనుకోండి, ఆర్డర్ ఆఫ్ n కదా, ఆర్డర్ ఆఫ్ n. అండ్ నేను ప్రతి పొజిషన్ దగ్గర లెట్సే ఇక్కడ నిలబడ్డాను 6 దగ్గర, మిగతా ఈ ఎలిమెంట్స్తో ఉన్న హ్యాష్ సెట్లో నేను 4 ఉందో లేదో చూస్తున్నాను, ఆర్డర్ ఆఫ్ 1. ఒక ఎలిమెంట్ ఉందో లేదో చూడాలంటే నాకు ఆర్డర్ ఆఫ్ 1, రైట్? సో ఇక్కడ ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ n అవుతుంది, రైట్? ఎందుకంటే ప్రతి పొజిషన్ దగ్గరికి వెళ్ళి హ్యాష్ సెట్లో చూడాలంటే ఆర్డర్ ఆఫ్ 1. సో n టైమ్స్ మీరు వెళ్తున్నారు,
రైట్, n టైమ్స్ ఒక్కొక్కసారికి ఒక ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ టోటల్ ఎఫర్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n. అండ్ ప్రతిసారి 5 దగ్గర ఉన్నాం అనుకోండి, ఇంకొక 5 ఉందో లేదో చూస్తున్నారు, ఆర్ 6 దగ్గర ఉంటే 4 ఉందో లేదో చూస్తున్నారు. ఇది ఆర్డర్ ఆఫ్ 1, రైట్. సో ఓవరాల్గా మీరు ఆర్డర్ ఆఫ్ ఎన్లో ఇది సాల్వ్ చేయొచ్చు. అదే ప్రీవియస్ కేసులో ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అయింది. ప్రోగ్రామ్ చేద్దాం, ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్స్ సే నేను సేమ్ స్ట్రాటజీ ఇక్కడ మనం డిజైన్ చేసాం కదా, ఈ విజువలైజేషనే మనం ప్రోగ్రాంలో పెడదాం ఇప్పుడు. అంటే ఫస్ట్ ఏం చేస్తాను, నేను హ్యాష్ సెట్లో కరెంట్ ఎలిమెంట్, ఇంటి కరెంట్ ఎలిమెంట్ ఏంటి నాకు, ఏ ఆఫ్ ఐ, అంతే కదా. ఇప్పుడు నేను ఏ ఆఫ్ ఐ దగ్గర ఉన్నాను, నాకు కావాల్సింది ఏంటి, లెట్స్ ఏ ఇంటి టార్గెట్ ఏమో 10 అనుకోండి, రైట్. ఇక్కడ నాకు రిమైనింగ్ ఎంత కావాలి నాకు, నేను ఏ ఆఫ్ ఐ అంటే 1 దగ్గర ఉన్నాను అనుకోండి, నాకు రిమైనింగ్ ఏంటి, టార్గెట్ మైనస్ కరెంట్ చేస్తే నాకు ఎంత కావాలో తెలుస్తుంది. నేనేం చేస్తాను ఇప్పుడు, సెట్లో ఇది ఉందో లేదో చూస్తాను. ఈఫ్ సెట్ డాట్ కంటైన్స్ రిమైనింగ్, రైట్, దెన్ ఐ విల్ సే ఎస్ అవుట్ ఆఫ్ ఎస్, రైట్. నాకు ఎలిమెంట్ కనిపించింది కాబట్టి నాకు ఇంక బ్రేక్ చేస్తాను, ఇంక నెక్స్ట్కి అవసరం లేదు, రైట్. అండ్ ఇది సెర్చ్ చేసిన తర్వాత ఇది లేదు అంటే నేను ఎలిమెంట్ని యాడ్ చేస్తాను ఇక్కడ. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్కి వెళ్ళి ఇక్కడ చూసిన తర్వాత నాకు కావాల్సిన ఎలిమెంట్ లేదు, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళే ముందు నాకు ఇప్పుడు దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయాలి కదా. సో నేను అది అయిపోగానే ఎలిమెంట్ని యాడ్ చేసి నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను. సెట్ డాట్ యాడ్ ఏ ఆఫ్ ఐ, రైట్. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ 10 ఉంది కదా, ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూస్తాను. ఒకసారి ప్రోగ్రామ్ని మళ్ళీ మీరు లాజికల్గా ఆలోచించండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, రైట్. ఎస్ ఉంది, ఓకే. ఒక టార్గెట్ మేబీ ఒక కైండ్ ఆఫ్ 19 అనేది ఉందా, 19 అనేది చూద్దాం. 19 అనేది ఇక్కడ లేదు యాక్చువల్లీ, మీరు చూస్తే ఏ 2 ఎలిమెంట్స్ 19 అవ్వట్లేదు. సో ఇట్ షుడ్ బి ఫాల్స్, ఓకే. అంటే ఇందులోకి వెళ్ళట్లేదు, సో ఎస్ అనేది ప్రింట్ కాలేదు, ఓకే, రైట్. సో ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్, ఇది యూజ్ చేయడం వల్ల ఎందుకు మన టైం కాంప్లెక్సిటీ తగ్గుతుందని. మేబీ ఇంకొకసారి మీకు కోడ్లో టైం కాంప్లెక్సిటీ ఎలా చూడాలో చెప్తాను, రైట్. ఇది మీరు చూస్తే n టైమ్స్ ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయి కదా, ఫార్ లూప్ n టైమ్స్ జరుగుతుంది. సో ఇందులో ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, ఇంటి కరెంట్ ఇది కూడా ఇది 1 స్టెప్ 1 ఆపరేషన్, ఇంటి రిమైనింగ్ కనుక్కోవటం 1 ఆపరేషన్. సెట్ డాట్ కంటైన్స్ ఇది కాన్స్టెంటే కదా, లైక్ సెట్ డాట్ కంటైన్స్ ఒక సెట్లో నాకు రిమైనింగ్ అమౌంట్ ఉందో లేదో చూడాలంటే నాకు ఆర్డర్ ఆఫ్ 1 పడుతుంది. సో ఇది కూడా ఆర్డర్ ఆఫ్ 1. అండ్ ఎండ్ ఆఫ్ ద చెక్ నేను ఆ ఎలిమెంట్ని యాడ్ చేసి నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను. సో ఇది ఆర్డర్ ఆఫ్ 1. సో ఇది n టైమ్స్ జరుగుతుంది, n టైమ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ 4 అనుకోండి, 4 టైమ్స్ n కదా, విచ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n, రైట్. సో మీరు ఒకటి గమనిస్తే ఒక చిన్న లాజికల్ కాన్సెప్ట్ ఇక్కడ, నేను ఈ సెట్ డాట్ యాడ్ ఆఫ్ ఐని ఎందుకు లాస్ట్లోనే యాడ్ చేయాలి, ఫస్ట్లో యాడ్ చేస్తే ప్రాబ్లం వస్తుందా, డెఫినెట్లీ వస్తుంది ఒక చోట. ఎందుకంటే చూపిస్తాను, లెట్స్ సే 1 5 6 9 ఉన్నాయి అనుకోండి, నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను అనుకోండి, ఫస్ట్ ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ యాడ్ చేసేస్తున్నాను అనుకోండి, 1 యాడ్ చేస్తున్నాను, అప్పుడు 1 దగ్గర నిలబడి 9 ఉందో లేదో చూస్తున్నాను, సెట్లో 9 లేదు కాబట్టి నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళంగానే నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను అనుకోండి, 5 దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు రిమైనింగ్ 5 కావాలి, రైట్. అదేం చేస్తుంది, ఇప్పుడు నాకు 5 ఇప్పుడే యాడ్ చేశాను కదా, ఇదే 5ని మనం చూసి ఓకే 5 and 5 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, టార్గెట్ 10 అయ్యే ఎలిమెంట్స్ ఉంది అని మనకి రాంగ్గా చెప్తుంది ఆన్సర్, రైట్. మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ, రైట్. సో నేను ఏం చేయాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఉందనుకోండి, ఫస్టే నేను యాడ్ చేసి 5 అనే ఎలిమెంట్ నాకు ఎగ్జిస్టింగ్ యారేలో ఉందనుకోండి, ఫస్ట్ నేను 5 యాడ్ చేసి నేను ఇంకొకసారి 5 ఉందో లేదో చూస్తే ఆబ్వియస్లీ 10 కనిపిస్తుంది నాకు. సో నేను అందుకనే ఏం చేస్తున్నాను, 5 యాడ్ చేయడానికి ముందే నేను 5 అనేది ఉందో లేదో చూస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ దెన్ యాడ్ 5, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ నాకు వ్యాలిడేషన్ నాకు కనిపించలేదు ఇలాంటి పేరు అనుకుంటున్నాం, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళే ముందు నేను 5 యాడ్ చేస్తాను ఇప్పుడు, రైట్. సో ఇది ఒక్కసారి ఆ లాజికల్గా ఆలోచించండి, వెరీ సింపుల్ థింగ్, యా. ఓకే, నెక్స్ట్ వీడియోలో స్పేస్ టైం ట్రేడ్ ఆఫ్ గురించి మాట్లాడదాం. ఓకే, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.
కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.